వర్తమానం వింటున్నప్పుడు వాళ్ళ మనస్సులు కదిలించబడాలయ్యా, సహాయం చేయండి. ఘనత పొందుకొని మీ కృపలో బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. స్తోత్రం చెల్లించుదాం గట్టిగా. హల్లెలూయా. మహిమ దేవునికే కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపలో మరలా ఈ రీతిగా మనం పాల్గొనే భాగ్యం ప్రభువు ఇచ్చారు మనకి. వాక్య ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనాన్ని మూలవాక్యంగా చేసుకొని వాక్య ధ్యానం చేద్దాం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించయ్యా. భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కీర్తనాకారుడు దావీదు గారు నా యందు శుద్ధ హృదయం కలుగు చేయి ప్రభువా అని అంటున్నాడు. ఇక్కడ ఒక మాట మీరు గమనించాలి. నా యందు శుద్ధ హృదయం కలుగు చేయి ప్రభువా అంటున్నాడు అంటే అతను ఒక విషయాన్ని తనలో గ్రహించాడు. తనలో ఏదో ఒక మార్పు జరిగింది, అది తనకు అర్థమైంది. దాన్ని బట్టి తను ఈ ప్రార్థన చేస్తున్నాడు. అది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అక్కడ ఏంటంటే అది నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము అన్నాడంటే తన హృదయంలో ఏదో శుద్ధత కొరవైంది, లేదా పరిశుద్ధత దూరమైంది, అపరిశుద్ధత వచ్చింది. అది తనకు అర్థమవుతుంది. తనలో జరుగుతున్న మార్పు ఏదో తనకు అర్థమవుతుంది. తనలో వస్తున్నటువంటి ఆ మార్పును బట్టి తను గ్రహిస్తున్నది ఏంటంటే, నాలో శుద్ధ హృదయం కావాలి. నా హృదయము ఎక్కడో అశుద్ధతను, అపరిశుభ్రతను, అపవిత్రతను కాంక్షిస్తుంది. నా హృదయము అపరిశుభ్రమైపోతుంది. నా హృదయము శుభ్రపరచబడాలి, శుద్ధి చేయబడాలి అనే ఆలోచన తనలోకి వస్తుంది. మీ వస్త్రానికి, బట్టలకు మురికైందనుకోండి, వెంటనే అది ఇంకా ఎక్కువగా కాకమునిపి దాన్ని వెంటనే కడిగేస్తాం. అక్కడికక్కడే అంతటితో పోవాలది అని. ఎందుకంటే అది అలాగే ఉంటే ఇంకొంచెం బట్టకి ఎగస్ట్ అయిద్దేమో అని. అది చూడగానే, దాన్ని మనం అర్థం చేసుకోగానే దాన్ని వెంటనే మన నుంచి దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏదైనా మన చేతికి అంటకూడనిది అంటిందనుకోండి, దాన్ని వెంటనే కడిగి వేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కారణం ఏంటంటే మనకు అర్థమైంది ఏదో మనలో లోపం, ఏదో మనలో అపరిశుభ్రత, ఏదో మనలో అశుద్ధత, ఏదో మనలో పవిత్రత కానిది ఉన్నది అని అర్థమైనప్పుడు దాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఒక విషయం ఏం గ్రహించాలంటే, దావీదు గారు ఈ మాట చెప్తున్నారు. ఆయన ఈ మాట చెబుతూ, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయ్యా అన్నారంటే తన హృదయంలో శుద్ధత ఏదో కోల్పోయాడు అని తనకు అర్థమైంది. కనుక శుద్ధత కావాలని కోరుతున్నాడు.
మనము దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసుకునే అనుభవం మనకు కూడా ఉంటే మనలో ఏం జరుగుతుందో, ఏ విధమైన పోరాటాన్ని మనలో ఎదుర్కొంటున్నామో మనకు అర్థమైంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఆత్మకు విరోధంగా శరీరం, శరీరానికి విరోధంగా ఆత్మ ప్రతిరోజు పోరాటం చేస్తూనే ఉంటాయి. ఈ శరీరం ఎప్పుడు ఏదో ఒకటి కోరుతూనే ఉంటుంది. ఆత్మ కొన్నిటికి పర్మిషన్ ఇచ్చింది, కొన్నిటికి పర్మిషన్ ఇవ్వదు. అయితే శరీరం అలా కాదు, అన్నీ కావాలంటది. అప్పుడు ఈ పోరాటంలో నువ్వు దేనికి మొగ్గు చూపుతావో అది గెలిసేది నీలో. శరీర కోరికకే నువ్వు గనక తావు పెడితే నీలో పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతూ దూరం అయిపోతాడు. నువ్వు పరిశుద్ధాత్ముడికి సపోర్ట్ చేసి నేను శరీర కోరిక నెరవేర్చను, దైవ చిత్తం నెరవేర్చుతాను అని దైవ చిత్తం వైపు మొగ్గు చూపితే నీలో పాపము తొలగిపోద్ది, నువ్వు శుద్ధమైపోతావు. ఇప్పుడు దావీదులో జరుగుతున్న పోరాటం ఇది. తనకు అర్థమవుతుంది ఎక్కడో నాలో అపరిశుద్ధత చోటు చేసుకుందని. అందుకని తానికి ఆ విషయం అర్థమైంది కనుక వ్యక్తిగతంగా తనలోనికి తను చూసుకొని తను పరీక్షించుకొని తను అంటున్న మాట ఏంటంటే, దేవా, మధ్యలో దేవుణ్ణి తీసుకొచ్చుకుంటున్నాడు. ఎందుకు? తనలో జరుగుతున్న పోరాటాన్ని తను జయించలేకపోతున్నాడు కనుక దేవుని సహాయం కావాలని దేవుని తీసుకొచ్చుకుంటున్నాడు. దేవుని ఆహ్వానిస్తున్నాడు. దేవా, నా హృదయము శుద్ధంగా లేదు కాబట్టి నా యందు శుద్ధ హృదయము కలుగు చేయ. దేవా అంటే నీ సహాయం ఇప్పుడు అవసరమయ్యా. నువ్వు లేకుండా నేను శుద్ధి కాలేను, నువ్వు లేకుండా నేను పరిశుద్ధపరచబడలేను, నువ్వు లేకుండా ఏ విధమైన మేలు నాలో జరగదు. నువ్వు లేకుండా నీ ప్రమేయం లేకుండా నాకు నేను శుద్ధి చేసుకోలేకపోతున్నాను కనుక నువ్వు నాలోనికి రావాలి. నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ప్రార్థన ఎప్పుడైనా నువ్వు చేసావా? అంటే ఈ ప్రార్థన చేయాలంటే దీనికి కొంత ఒక ప్రత్యేక టైం కేటాయించాలి. కూర్చోవాలి, ప్రార్థనలో కూర్చోవాలి. ప్రార్థనలో గడుపుతూ ఉన్నప్పుడు నువ్వేంటో నీకు అర్థమైంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నువ్వు కూర్చొని పదే పదే తీక్షణగా నిన్ను నువ్వు చూసుకుంటూ ఆ క్రీమో ఈ లవ్లీనో రాస్తూ ఆ రంగు లేకపోతే ఇంకోటి ఏదన్నా పోస్తూ అట్లాగా నిన్ను నువ్వు చూసుకుంటున్నప్పుడు నీకు అర్థమవుతుంటుంది, ఇక్కడ ఇట్టనాలి, ఇక్కడ ఇట్టనాలి, ఈ మెలకి ఇటు తగిలించాలి, అది కుక్క తోకలో ఉన్న దాన్ని మరలా ఎట్టెడు తిప్పాలి అని నీకు నువ్వు సరిచేసుకునే ప్రయత్నం చేస్తుంటావు. అంటే అది ఎప్పుడు నీకు అర్థమైంది? అద్దం దగ్గరికి వెళ్ళిన తర్వాత నీకు అర్థమైంది, ఇది నాలో లోపం, ఇది సరి చేసుకోవాలి, ఈ జడ ఇలా ఉంది, దీన్ని సరి చేసుకోవాలి, ఈ ముఖంలో ఇలా ఉంది, ఇక్కడ ఈ క్రీమ్ రాసుకోవాలి, లేదా ఇక్కడ బాగులేదు, దీనికి ఇలా సరి చేయాలి అని అలాగ మనల్ని మనం సరి చేసుకోవడానికి ఎప్పుడు వీలు కలుగుతుందంటే కాసేపు అక్కడ అద్దం దగ్గర కూర్చోగలిగితే. వాక్యము అద్దము వంటిది. దేవునికి స్తోత్రం. వాక్యమైన దేవుడు అద్దము వంటి వాడు. ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములు కనబడుతున్నాయి అని 90వ కీర్తనలో వ్రాయబడి ఉన్నది. అంటే ఆయన అద్దము వంటి వాడు. మనలను మనకు చూపించగలడు, మన అంతరంగాన్ని మనకు చూపించగలడు. ఆయన వాక్యం అద్దము వంటిది. ఆ వాక్యం ఎదురుగా మనం వచ్చినప్పుడు మనమేందు మనం చూసుకునే అవకాశం వాక్యం మనకు కలుగు చేసింది. భక్తుడు నా యందు శుద్ధ హృదయం కలుగు చేయ అన్న మాటకు అర్థము తనలో ఏదో పరిశుద్ధత కోల్పోయినటువంటి ఆ బాధ,
తన గుండెని పిండేస్తుంది. అందుకని తను అంటున్నాడు, అయ్యా శుద్ధ హృదయం కలుగు చేయి. నాకు నేను శుద్ధి కాలేకపోతున్నా, నన్ను నేను బాగు చేసుకోవాలనుకుంటున్నా కానీ నా వల్ల కావట్లేదు, నీ సహాయం అవసరం, నాలోనికి రా అని దేవుని కోరుతున్నాడు. దేవునిని నువ్వు ఏ రోజు కోరతావో ఆ రోజు దేవుడు నీలోనికి వచ్చి నిన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీతిమంతునిగా నీతిమంతురాలుగా మార్చి ఒక ఉన్నతమైనటువంటి అనుభవంలోకి నేను తీసుకుని వస్తాడు. రెండో మాట ఏమంటున్నాడంటే, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించయ్యా. అంటే నా అంతరంగంలో స్థిరమైన మనస్సు ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు ఆ స్థిరమైన మనసు పోయింది. ఇప్పుడు మనసు స్థిరంగా ఉంటలా, మనసు చంచలమైపోయింది, కదిలిపోతుంది. మనసు స్థిరంగా ఉండడల్లా కదిలిపోతుంది. కాబట్టి నూతనంగా, అంటే గతంలో ఎలా ఉందో అలా నూతనంగా మరలా పుట్టించయ్యా, కొత్తగా పుట్టించు. ఒకప్పుడు నేను నిలబడ్డ వ్యక్తినే, కానీ ఇప్పుడు నిలబడలేకపోతున్నా, నా అంతరంగం స్థిరంగా లేదు. స్థిరపరచయ్యా, నా అంతరంగాన్ని స్థిరపరచు, నూతనంగా నాలో పుట్టించు. తను చేస్తున్న ప్రార్థనలో ఒక ప్రత్యేకత మనం గమనించాలి. తనలో ఏం జరుగుతుందో తను అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాడు, దాన్ని దేవుని దగ్గర పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నీలో ఏం జరుగుతుందో నువ్వు అర్థం చేసుకోవాలి. కొంతమందికి కొన్ని మంచి మంచి ఆరోగ్య సూత్రాలు తెలుసు. వాళ్ళకి నీరసం అవుతుంది అనుకోండి, కళ్ళు తిరుగుతున్నాడు అనుకోండి, ఓహో నాకు బీపీ డౌన్ అవుతుంది అని అర్థమయ్యి నడుస్తూ పోతే స్టైల్గా కింద పడతానే ఉండండి, కలపకుండా కూర్చుంటారు. ఎందుకు వాళ్ళకి అర్థమైపోతుంటుంది బీపీ డౌన్ అవుతుంది అని. కొంతమంది ఆ సంగతి తెలియక ఈ అడుగులు తడబడతంటే ఇదొక స్టైల్ అనుకుంటా పోయి దమాన పడతారు ఏడవ చోట. అర్థం చేసుకున్న వాళ్ళు పడరు, వాళ్ళు కూర్చోగలుగుతారు. అంటే వాళ్ళలో ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థమైంది. నీ అంతరంగంలో ఏం జరుగుతుందో గ్రహించగలిగిన జ్ఞాన ఆత్మ నీకు ఉన్నప్పుడు నువ్వు నిజమైనటువంటి అభివృద్ధి చెందుతున్న విశ్వాసివి. దేవునికి స్తోత్రం. అంతరంగంలో నీకు అర్థం కావాలి. ఒక ఆలోచన పుట్టింది అన్నప్పుడు ఇది నన్ను ఏ వైపుకి తీసుకెళ్ళింది, వెంటనే దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఈ ఆలోచన ఏ వైపు తీసుకెళ్ళింది, ఈ విధముగా నేను చేస్తే ఏ వైపు వెళతాను అర్థం చేసుకోవాలి. ఇక్కడ అంటాడు, నా అంతరంగంలో స్థిరమైన మనసు, నా అంతరంగంలో స్థిరమైన మనసు పుట్టించు. అంటే ఆ అంతరంగం నిలకడగా ఉండలేకపోతుంది, ఆ మనస్సు నిలకడగా ఉండలేకపోతుంది. కొన్నిసార్లు మనం దేవుని దగ్గర మన స్థితిని దేవునికి చెప్పుకుంటూ ప్రార్థన చేయగలగాలి. దేవునికి స్తోత్రం. మన పరిస్థితిని దేవునికి తెలియచేసుకుంటూ ప్రార్థన చేయగలగాలి. అటువంటి ప్రార్థన మనల్ని మార్చిద్ది, మనల్ని బాగు చేసిద్ది, మనల్ని మేలుకరమైన మార్గంలో నడిపించిద్ది. రోమపత్రికలో ఒక మాట చూద్దామా? రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయి ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుటు వలన రూపాంతరం పొందండి అన్నాడు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఏంటంటే, లోక మర్యాదను అనుసరించక ఉత్తమము అనుకూలము సంపూర్ణమైంది ఏదో అని సంపూర్ణంగా దేవుని చిత్తమేదో తెలుసుకునేట్లుగా మీరు రూపాంతరం పొందండి అంటాడు. దేవుని చిత్తమేదో తెలుసుకునే విధంగా నూతన పరచబడాలి. నువ్వు దేవుని చిత్తమేది, లోక మర్యాదను
అనుసరింపక ఏమన్నాడు చెప్పండి? లోక మర్యాదను. అంటే శుద్ధ హృదయం నీకు కావాలి అంటే, స్థిరమైన మనస్సు నీకు రావాలి అంటే, లోక మర్యాదను నువ్వు అనుసరించకుండా దేవుని చిత్తమేదో తెలుసుకొని ఆ దేవుని చిత్తము చేయడానికి నిన్ను నీవు నూతనపరుచుకోవాలి. అంటే ఇప్పుడు నీ ప్రమేయం ఉంది ఇక్కడ. ఏంటి నీ ప్రమేయం అంటే, నువ్వు మారుట వలన రూపాంతరం పొందుతావు. మారుటకు ప్రయత్నం నీలో జరగాలి. అప్పుడు దేవుని సహాయము నీకు అందించి నీ స్థితిని మార్చుతాడు. మారుటకు నీ ప్రయత్నం లేకపోతే దేవుని కార్యం నీలో జరగడానికి అవకాశాలు లేవు. నేనేం చెప్తూ ఉన్నానో దాన్ని జాగ్రత్తగా మీరు మనసులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. 38 ఏళ్ల నుంచి ఒక వ్యక్తి రోగంతో బాధపడుతున్నాడు. ఎన్ని ఏళ్ళ నుంచి? 38 ఏళ్ల నుంచి. యేసు ప్రభువు వయసు 33. ఆ టైంలో వాడి ఆ వ్యాధిగ్రస్తుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అన్నాడు. ఏమన్నాడు? నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అన్నాడు. అంటే అసలు ఉద్దేశం ఏంది? కోనేటి కాడికి వచ్చాడు అతను. ఆ కోనేట్లో దిగినోళ్ళు బాగుపడతారు. ఓకే, అతను ఎక్కడికి వచ్చాడు? కోనేటి కాడికి వచ్చాడు. కోనేట్లో దిగిన వాళ్ళు బాగుపడతారు. అయితే అందరూ వస్తున్నారు, దిగుతున్నారు, బాగుపడుతున్నారు, వెళుతున్నారు. కానీ ఇతను మాత్రం బాగుపడల. ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాడా? 38 ఏళ్ళ నుంచి. మంచి ఎక్స్పీరియన్స్. అంటే యేసుప్రభు అడిగి పోయి బాగుపడాలనుకుంటున్నావా అంటే, బాగుపడటానికేగా నువ్వు పుట్టక ముందు వచ్చాడకి నేను. ఇప్పుడు నువ్వు పుట్టక ముందు వచ్చా. యేసయ్య వయసు 33 ఏళ్ళు అయితే అతను అక్కడ ఉన్నటువంటి వయసే 38 ఏళ్ళు. ఆడున్నటువంటి కాలం 38 ఏళ్ళు. వామ్మో, ఎంత ఎక్స్పీరియన్సో. చాలామంది జీవితం ఎట్లుంటుందంటే, వాళ్ళు బాగుపడరు, ఇంకొకళ్ళు బాగుపడలేరు. వాళ్ళు ఎంతకాలం నుంచి ఆడున్నా పరివర్తన రాదు వాళ్ళల్లో, మార్పు జరగదు వాళ్ళల్లో. ఎందుకంటే మారదామన్నటువంటి ఆలోచన రాదు వాళ్ళల్లో. బాగు చేయాలని ఆయనకి ఆశ ఉన్నా, బాగుపడాలనే కోరిక వీళ్ళకి కూడా ఉండాలిగా. మీ మనస్సు మారి నూతన పరచబడుట వలన రూపాంతరం పొందండి అంటాడు. మన మనస్సు మార్చుకునే ప్రయత్నం చేస్తే ఆయన మనకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలమైన మనం ఆలోచించవలసిన గొప్ప విషయం ఏంటంటే, నువ్వు దేవుని విషయం, దేవుని వైపుకు రావడం నేర్చుకుంటే బాగుపడటం అనేటువంటిది, బాగు చేయడం అనేటువంటిది, నూతన పరచడం అనేటువంటిది, నిన్ను స్థిరపరచడం అనేటువంటిది దేవుడు చేసే పని. దేవుడు చేస్తాడు. ముందు ఆ అవకాశం దేవుడికి ఇవ్వాలి. నువ్వు 38 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఆయన దగ్గరికి యేసయ్య వెళ్ళి అడిగితే, బాగుపడాలనుకుంటున్నావా అని, బాగుపడదాం అనుకుంటున్నానయ్యా అంటూ మరలా సాకులు చెబుతున్నాను. నేను ఎవ్వరు దింపట్లా. మరి ముందు నీ వెనక వస్తున్న వాళ్ళ సంగతి ఏంటంటే, వాళ్ళు వస్తున్నారు, దిగుతున్నారు, పోతున్నారు అన్నాడు. మరి నువ్వు దిగవచ్చు, నువ్వు కూడా దిగొచ్చుగా అని అంటే, నన్ను దించేవాళ్ళు లేరు అంటున్నాడు. ఈ 38 ఏళ్ళ నుంచి బతుకున్నాడు అంటే తింటేనేగా. తినటానికి బాగానే వస్తుంది, తిన్నాక పోవటానికి బాగానే పోతుంది ఓపిక. అటు ఇటు తిరగడానికి, కూర్చోటానికి, లేవటానికి అన్నీ ఓపిక బాగానే ఉంది. 38 ఏళ్ళ నుంచి ఉన్నాడంటే ఆ మనిషి అన్ని కాస్త కోస్త శుభ్రత లేకపోతే ఆ పక్క మీద ఉండలేడు కదా. అంటే అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ దిగడానికి మాత్రమే దించేవాళ్ళు లేరు. సాకు తెచ్చిపెట్టేవాళ్ళు ఉన్నారు, తింటా కూర్చున్నాడు ఏడే. వాళ్ళు మేము హెల్ప్ చేస్తామని ఉంటారు, తెచ్చిపెట్టలేక ఇసుకుబుట్టానా అని ఉంటారు అన్నమాట. అయినా దిగే మనసు ఈ మనిషికి లేదు. అదే కారణం. 38 ఏళ్ళు ఉన్నాడంటే కారణం అదే. ఇప్పుడు రక్తస్రావ రోగి ఉంది, 12 ఏళ్ళు బాధపడింది, విసుగు పుట్టింది ఆ అమ్మాయికి. అనుకుంది ఏమని, నేను ఆయన దగ్గరికి పోయి వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడతా. వచ్చింది,
ముట్టుకుంది, బాగైంది. గుడ్డివాడు ఉన్నాడు, భిక్షాటన చేస్తున్నాడు భర్తమయ్యి. యేసయ్య వస్తున్నాడు అని తెలిసింది, శబ్దం విన్నాడు. ఏంటి ఎలికిడని పక్కన వాళ్ళని అడిగాడు. యేసు ప్రభువారు దావీదు కుమారుడు నజరేయుడైనటువంటి యేసు దారిని వెళుతున్నాడని చెప్పారు వాళ్ళు. వెంటనే కేకేశాడు, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, నన్ను కరుణించయ్యా. కళ్ళు కనపట్లా, ఎటు పోతున్నాడో తెలియదు. సవ్వడి విని కేకలేస్తున్నాడు. అడున్నోళ్ళు అన్నారు, రే గుడ్డుడా గమనుడు. ఆయన దూరంగా పోతా ఉంటే జనాలు అవన గుంపులు గుంపులు ఉంటే ఆయన కాడా, నువ్వు మరల పెద్ద పెద్దగా ఒరుతావేంది, గమనుండు అని అంటే ఇంకాస్త బిగ్గరగా కేకేశాడట. ఆ కేక విన్నటువంటి యేసయ్య ఆగి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన నిలిచి వానిని పిలిచి, నా ద్వారా నీకేం కావాలని అడిగాడు. కళ్ళు లేవయ్యా, నువ్వు చేసే నీ సుందరమైన సృష్టిని చూడాలనుకుంటున్నాను, కానీ కళ్ళు లేవు. ఇదిగో నా ఎదుట ఉన్న నిన్ను చూడాలనుకుంటున్నాను, కళ్ళు లేవు. నాకు ప్రధానమైనది ఆస్తిపాస్తులు అంతస్తులు కాదయ్యా, నేను చూసే కనులు అయ్యా. వెంటనే ఆయన గుండె కరిగిపోయింది. ఇచ్చేశాడు. ఓకే చూడు అన్నాడు. చూసుకున్నాడు, చక్కగా కళ్ళు వచ్చేసినాయి. బాగుపడాలని మనస్సు, నూతనపరచబడిన ఆలోచన, నీ హృదయం ఎలాగున్నదో, నీ అంతరంగం ఎలాగున్నదో దావీదు వలె నిన్ను పరీక్షించుకొని దేవుని సహాయము కోరితే ఆయన బాగు చేస్తాడు, నూతన పరుస్తాడు. ఆయన నూతన పరచబట్టానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడైతే నువ్వు లోక మర్యాదను అనుసరించకుండా బయటకు వస్తావో, అప్పుడు లోక మర్యాదలోనే కొంత పాపం దూరం అయిపోద్ది. లోక మర్యాద వదిలిపెట్టి నువ్వు బయటికి వస్తే, లోక మర్యాద అనుకుంటా అన్ని రకాల పాపాలకు దారి తీస్తున్నారు లోకస్తులు. కొన్నిసార్లు కొన్ని ఆలోచనలు రైట్ అన్నట్టుగా ఉంటాయి నీకు, కానీ అది రాంగ్ అన్న సంగతి మాత్రం నువ్వు ఊహించను కూడా ఊహించలేవు. ఎందుకంటే సాతానుడు నిన్నట్ట కప్పి పుచ్చేస్తాడు, ముసుకేస్తాడనమాట. ఆ ముసుగు వారి మీద ఉన్నది అంటాడు ఒక చోట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ లోక మర్యాద దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లోతు గారు ఆయన పిల్లలు సొదొమ గొమొర్రాలో నుంచి బయటకు వచ్చారు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు తగలబెట్టినాక లోతు, నేను ఆ దూరంగా కనిపిస్తున్న ప్రాంతానికి వెళతాను అంటే దేవుడు అన్నాడు వెళ్ళు అని. అక్కడికి వెళ్ళిపోయాడు, తన పిల్లలిద్దరిని తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ ఉంటూ ఉన్నారు వాళ్ళు. ఉంటున్నప్పుడు ఆ ఆడపిల్లలకి ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళకి ఏం ఆలోచన వచ్చింది? ఆదికాండం 19వ అధ్యాయం చూడండి. ఆదికాండం 19వ అధ్యాయం 31వ వచనం. అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటికి లోకంలో పురుషుడు లేడు, అందరూ చనిపోయారు సొదొమ గొమొర్రాలో. లోక మర్యాద చొప్పున వాళ్ళు ఏమనుకుంటున్నారు? లోక మర్యాద చొప్పున దేవుని కొరకు ప్రతిష్ఠించుకుని ఉండొచ్చుగా. లోక మర్యాద చొప్పున మనతో పోవుటికి పురుషుడు లేడు, నానే ఉన్నాడు ఇక్కడ, కాబట్టి మనం నాన్న ద్వారా పిల్లలు కనాలి అనే ఆలోచన వచ్చిందంట వాళ్ళకి. ఎంత ఘోరమైన ఆలోచన! వాళ్ళు అనుకుంటుంది ఏంది? లోక మర్యాద చొప్పున. ఏమనుకుంటున్నారు వాళ్ళు? లోక మర్యాద చొప్పున. కొన్ని పాయింట్లు క్యాచ్ చేయాలి మనం. లోక మర్యాద చొప్పున మనం పిల్లలు కనాలి.
అని లోక మర్యాద చొప్పున రాంగ్ స్టెప్ వేశారు, శపించబడ్డారు. అందుకని ఇక్కడ పౌలు భక్తుడు అంటాడు రోమా సంఘంతో మాట్లాడుతూ, లోక మర్యాదను అనుసరించక దేవుని చిత్తమేదో, ఉత్తమమైనదేదో, అనుకూలమైనదో, దేవుని చిత్తమేదో తెలుసుకొని మీ హృదయాలు నూతనంగా మార్చుకోండి, రూపాంతరం పొందండి అంటాడు. నూతనంగా మార్పు నీలో రావాలి. నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నావు. రేపు నూతన సంవత్సరపు ఆరాధనలో పాల్గొంటావు. ఈ పాత సంవత్సరపు ఈ చివరి రోజులో, ఈ చివరి గంటల్లో మార్పు తెచ్చుకొనిలో, ప్రభువా నాలో ఇంకా నూతనమైనటువంటిది మారవలసినది ఏదైనా ఉంటే నాకు చెప్పయ్యా, నేను మారిపోతాను. నాలో ఇంకా పాత స్వభావం ఉంటే వదిలిపెడతానయ్యా, ఆ ప్రాచీన స్వభావాన్ని ఇదిగో విడవడానికి ఇష్టపడుతున్నానని నువ్వు దేవుని దగ్గర తీర్మానం చేసుకోవడం మేలు. దేవునికి స్తోత్రం. ఎఫెసీ పత్రికలో 4:22 ఒక మాట వ్రాయబడి ఉంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకోండి అంటాడు. ప్రాచీన స్వభావం వదులుకోండి. ప్రాచీన స్వభావంలో ఏముంది? మోసకరమైన దురాశలు ఉన్నాయట. ఏమున్నాయట? మోసకరమైన దురాశలు ఉన్నాయట. ఈ దురాశలు వదులుకోండి, అవి మీకు మంచిది కాదు అంటాడు. ఏవి మంచిది కాదో నువ్వు గ్రహిస్తే, ఏవి చెడో నీకు అర్థమైతే దాన్ని వదిలిపెట్టే ప్రయత్నం చేస్తావు. ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించు. పాత స్వభావంలో ఈ 2023తోనే ఆ పాత స్వభావాన్ని వదిలిపెట్టడానికి ఒకవేళ మోసకరమైన దురాశలు ఉన్నాయేమో, వాటిని వదిలిపెట్టేసి నూతన పరచబడదాం. దేవునికి స్తోత్రం. ఏం చేద్దాం? నూతన పరచబడదాం. దురాశలు, ఆశ వేరు, దురాశ వేరు. అవునా? అవును. అంటే ఇక్కడ బైబిల్ ఏం వదలమంటుంది? దురాశను వదులు. మోసకరమైన దురాశ. దావీదు శుద్ధ హృదయం కలుగు చేయమని ప్రార్థన చేయక ముందు ఏం చేశాడు అంటే, తన సైనికులలో ఒకడిగా, తన సైనికులలో ప్రముఖుడిగా, తనకి మంచి నమ్మకమైనటువంటి వ్యక్తిగా పనిచేస్తున్నటువంటి ఊరియా ఉన్నాడు. చాలా మంచివాడు ఊరియా. దావీదుకు తెలుసు ఆ సంగతి. అతను నమ్మకస్తుడు. దావీదును అంత నమ్మాడు. ఒకరోజు దావీదు ఆ ఊరియా భార్యను మోహించి ఇంటికి పిలిపించి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకొని పాపం చేశాడు. తన మనస్సాక్షి గద్దించింది. దైవ సేవకుడు వచ్చి దావీదును గద్దించాడు. దేవుడు చెప్పాడు, నువ్వు చేసిన తప్పని. నేను అంతరంగంలో చేసింది, నేను నా యొక్క రాజమందిరంలో నా యొక్క అంతర్గత పడకలో నేను చేసినటువంటి నా ఆంతరంగిక విషయం ఎవరికి తెలియదు అనుకున్నాడు. కానీ సకలమును చూస్తున్న దేవుడు దైవ సేవకుడైనటువంటి ప్రవక్తగా వాడబడుతున్న నాతానును పంపించి, నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పించాడు. నువ్వు చేస్తుంది తప్పు,
నువ్వు ఇలా చేశావు. ఒక కత్తి రూపంలో చెప్పాడు. దానికి దావీదు స్పందించి, అట్లా చేసినాడు అసలు బతకడానికి లేదన్నాడు. ఆ వ్యక్తివి నువ్వే అనగానే అప్పుడు అర్థమైపోయింది, నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను అని. అప్పుడు అంటాడు, అయ్యా శుద్ధ హృదయం కలుగు చేయి, శుద్ధ హృదయం కలుగు చేయి. అర్థమైపోయింది. మనం కొన్నిసార్లు మన దురాశను వదలాలి. అది దురాశ. అది ఏ ఆశ? ఎందుకంటే దావీదుకి భార్యలు ఉన్నారు, భార్యలు ఉన్నారు. తనకు ఈమె మీద మనసు రావడం అనేటువంటిది దురాశ. ఆ దురాశను దేవుడు శిక్షించటానికి కారణమైంది. దేవుడు దావీదును శిక్షించడానికి దురాశ కారణమైంది. దావీదు చాలా మంచోడు, దేవుడికి నచ్చినవాడు, దేవునికి ఇష్టమైన వాడు. అయితే తన దురాశ ఏదైతే ఉందో ఆ దురాశ దావీదును శిక్షించడానికి కారణమైనప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తాడు, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయి, నా అంతరంగంలో స్థిరత్వం లేదు, స్థిరంగా ఉండలేకపోతున్నా, నన్ను క్షమించు, స్థిరమైన మనస్సు పుట్టించు అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా మన జీవితంలో పాత స్వభావం ఇంకా ఏదైనా ఉంటే, పాత ఆలోచనలు, పాత క్రియలు, పాత నడవడిక, ప్రాచీన స్వభావం అంటాం దీన్ని, దాన్ని వదులుకో. దాన్ని వదులుకొని నూతన పరచబడితే నీకు మేలు, నూతన పరచబడితే నీకు ఆశీర్వాదం, నూతన పరచబడితే నువ్వు దీవెనగా ఉంటావు, క్షేమంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, సుఖంగా ఉంటావు. కనుక ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోయే ముందే నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకొని ప్రాచీన స్వభావాన్ని వదులుకొనుట మేలు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసుప్రభు వారు అంటారు ఒక మాట, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసెదరు. అంటే హృదయశుద్ధిని దేవుడు కోరుతున్నాడు. నువ్వు ధన్యజీవిగా మారాలంటే హృదయశుద్ధి నీకు కావాలి. హృదయశుద్ధి నీకు కావాలంటే దేవుని దగ్గరకు నువ్వు రావాలి. దేవుని దగ్గరికి వచ్చిన నీవు నీ హృదయములో శుద్ధ హృదయం కావాలి. నా హృదయంలో శుద్ధత పుట్టించు, శుద్ధ హృదయం నాకు కలుగు చేయి అని నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ హృదయమును పరిశుద్ధపరచగలిగిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, దైవ చిత్త ప్రకారంగా మనం నడుస్తూ దేవునికి ఇష్టమైన పాత్రలుగా దైవ సంకల్పం కొనసాగించు వారిగా మనం దేవునికి సమర్పించుకున్న బద్దులముగా ఉన్నాం. 78వ కీర్తన 37వ వచనంలో, 78వ కీర్తన 37వ నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి అని వ్రాయబడి ఉంది. ఏం చేశారట వాళ్ళు? నోటి మాటతో ఆయనను చెప్పండి ముఖస్తుతి చేశారట. నోటి మాటతో అంటే, నోటి మాటతో ముఖస్తుతి చేయడం ఏంటంటే, ఉన్నటువంటి వారిని, ఎదురుగా ఉన్నటువంటి ప్రభువును హృదయపూర్వకంగా ప్రార్థించేదానికి బదులు నోటి మాటతో, వారికి పెదాలతో, వారు తమ పెదవులతో నన్ను గణపరచుచున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నదని వ్రాయబడినట్టుగా పెదవులతో స్తోత్రం ప్రభువా, మీ చిత్తం చొప్పున నడుస్తానయ్యా, మీకు ఇష్టంగా ఉంటానయ్యా అంటున్నారు. కానీ ఆ ఆంతర్యంలో నుంచి వస్తున్న మాట కాదు, అది పెదవుల పైనుంచి వస్తున్నమాట. నోటి మాటతో ముఖస్తుతి చేస్తున్నారు. ఆయన ముందేదో ఆయన్ని గణపరిచినట్టుగా, గౌరవించినట్లుగా, తలంచినట్టుగా నటిస్తున్నారు. కానీ వారి యొక్క హృదయం ఆయనకి దూరంగా ఉందట. తమ నాలుకలతో బొంకిరి, అబద్ధమాడారట. ఎక్కడ? దేవుని దగ్గర. దేవునికి తెలియదా? దేవునికి దాగగలమా?
దేవునికి మరుగైనది ఉన్నదా? ఆయన చూడలేనిది ఉన్నదా? మనము మన స్థితిని పరిశీలించుకొని మన పరిస్థితిని దేవునికి చెప్పుకొని దేవుని ఎదుట పరిశుద్ధపరచబడిన అనుభవంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీతో ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట, ఈ పాత సంవత్సరంలో రేపటికి నూతన సంవత్సరంలో నూతన ఆరాధనలో అడుగు పెట్టబోయే మనము ఒక్కవేళ ప్రాచీన స్వభావం ఏదైనా ఉందేమో అది విడిచిపెట్టే ప్రయత్నం చేస్తే మేలు. దేవునికి స్తోత్రం. అది విడిచిపెట్టే ప్రయత్నం చేస్తే మేలు. అది వదలకపోతే నువ్వు కొత్త సంవత్సరంలోకి పోయినా పాత స్వభావంతోనే వెళ్ళావు. ఎలా చెప్పండి ఒకసారి? కొత్త సంవత్సరంలోకి పోయినా పాత స్వభావంతోనే వెళ్ళావు. అయితే ఇప్పుడు నీలో కొత్తదనమేం కనపడదు. ఎందుకని? ఆ పాత స్వభావాన్ని మార్చుకోలేదు కదా. అంటే పాత స్వభావాన్ని మార్చుకోకుండా వచ్చావేటు. అందువల్ల నీలో పరిశుద్ధత కనిపించదు, నీకే కనిపించదు. కొన్నిసార్లు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీకు ఎడ చెబితే అర్థమైద్దామో, అయినా ఆ బాణీలో చెబుతా. ఒక ఆయన మంచి పెళ్లి విందులు కూర్చున్నాడు. వచ్చి గుమగుమలాడుతుంది, జనాలు ఆకలి ఆకలి అంటున్నారు. వచ్చి చక్కటి భోజనం బాగా వరుస వారికి వడ్డిస్తున్నారు. ఆ పక్కనే కూర్చున్నటువంటి ఒక ఆయన ఆ పొలంలో పనిచేసి బాగా అలసిపోయి పెళ్లి టైం అయిపోతుందని చెమటలు గక్కేంతగా పనిచేసి గబగబ ఇంటికి వచ్చి స్నానం చేస్తే లేట్ అయిద్దని ఆ బాడీ అట్లాగనే ఉంచేసుకొని పైన కొత్త చొక్క వేసుకొని పరిగెత్తాడు పెళ్ళికి. ఆయన ఆడ కూర్చుని అన్నం తింటా ఉన్నాడు. ఆయనకి అమ్మగా తింటున్నాడు. పక్కన వాళ్ళకి చెమట గబ్బు, వాళ్ళు తట్టుకోలేని చెమట గబ్బు. ఎక్కడరా ఇవిడికి వాడే మంచి బట్టలు వేసుకున్నారు అనుకుంటున్నారు. ఎక్కడొస్తుంది ఇవిడికి అర్థం కావట్లా. అంటే పైకి మాత్రం మంచి పెళ్లి బట్టలు వేసుకున్నట్టు కనపడుతున్నారు, కానీ లోపల మాత్రం ఆ కంపు మారలా. అది అంతరంగ పరిశుద్ధత లేకపోతే నీ స్థితి. నువ్వు మార్చుకోకుండా ఒక ఆకారానికి కొత్త సంవత్సరం కనుక కొత్త వస్త్రం ధరించానని నువ్వు వస్తే ఉపయోగం లేదు. కొత్త సంవత్సరంలో నువ్వు ప్రవేశించిన ఒకటే, ప్రవేశించకపోయినా. కాబట్టి ప్రవేశించే ముందు పరివర్తనతో ప్రవేశించు. దేవునికి స్తోత్రం. శుద్ధ హృదయంతో ప్రవేశించు. నూతనమైనటువంటి మనస్సు కలిగిన వ్యక్తివిగా. ఒక్కవేళ దేవునికి నచ్చనది అది ఏది నీలో ఉన్నా, దేవునికి నచ్చనిది దాన్ని వదిలిపెట్టేసి నువ్వు దేవునికి నచ్చిన విధంగా, దేవుడు నిన్ను మెచ్చే విధముగా, దైవ చిత్తము చేసే విధముగా నిన్ను మార్చుకొని దేవుని సన్నిధిలో పరిశుద్ధతలోనికి అడుగు పెట్టాలి అనే విషయాన్ని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. చివరిగా ఒక మాట గమనించండి. పేతురు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, పేతురు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 22-23 వచనాలు కలిసి ఉన్నాయి. నేను చదువుతున్నాను, అక్కడి నుంచి మీరు కూడా దాన్ని గమనించండి. మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొనిన వారై ఉండి అంటాడు. సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారై ఉండి అంటాడు. అంటే ఆ పదానికి అర్థమైందంటే, నువ్వు సత్యానికి విధేయత చూపిస్తే, అంటే సత్యము ఏంటంటే నీ వాక్యమే సత్యము అని వ్రాయబడింది. వాక్యానికి నువ్వు విధేయత చూపిస్తే వాక్యము నిన్ను పరిశుద్ధపరిచిద్ది, పవిత్రపరిచిద్ది. కాబట్టి వాక్యముతో పవిత్రపరుచుకొని మనల్ని మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడదాం. మహిమ దేవునికి కలుగునుగాక. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. దేవునికి మనల్ని మనం సమర్పించుకుంటూ దైవ సంకల్పం చేయి వారంగా, దేవుని చిత్తము చేయి వారంగా ఒకసారి దేవునికి ఇష్టమైనది ఏది నీలో ఉన్నా